వెల్కమ్ టు బీడీ న్యూస్. హనుమకొండ జిల్లా నడికుడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన రాజేశ్వరరావు అనే రైతు తన భూమి ప్రతి ఏటా వరదల దాటికి మునిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిని ఆనుకుని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఉందని చుట్టుపక్కల రైతులు కెనాల్ను ధ్వంసం చేసి ఆక్రమించుకోవడంతో తనకున్న 30 గుంటల పొలం ప్రతి ఏటా ముంపుకు గురవుతుందని పలుమార్లు సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. పక్క రైతు తన పొలం నుండి వరద పోకుండా కాల్వకు అడ్డుకట్ట వేశారని అధికారులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సంబంధిత డిఈ శ్రీనివాస్ పరిశీలించారు. రైతుకు తగిన న్యాయం చేస్తానంటూ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కాల్వలలో ఉన్న మట్టిని తీయించి నీటిని సక్రమంగా పోయే విధంగా చూస్తామని రైతుకు హామీ ఇచ్చారు. అంతే కదండి, అక్కడ కొంచెం తీసి వదిలేసిన వాళ్ళు ఆడనే ఆగుతాయి. మేమైతే అదేనండి, అక్కడి నుంచి ఆ యూట్యూబ్ అది వాళ్ళు ఈ చేసుకు పంపమంటారా మా దగ్గర అప్పుడు చెప్తారు పెద్ద సార్లు. ఇక్కడ మట్టి పని అనేది మనకు మట్టి పని ఉన్న దీనికి లేని ఏంటంటే మ్యాక్సిమం ఈ చేసినా చేసుకోండి అంటున్నాం. శాంక్షన్ ఇవ్వట్లేదు, ఇస్తున్నారు. బట్ వాళ్ళు ఎట్టేస్తారు మీరు వచ్చారు చేసుకుంటే మెల్లె కుట్టేటోడు వాడు మంచోడు. వాళ్ళు ఎందుకు దిగుతారే కోర్టుకు పోతారు. వరంగల్లో ఉంటాం ముళ్ళు చూసుకోతాను దొరకలేదు. ఇంకోసారి నేను చెప్తాను లేదా ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చా సుధాకర్ ఇచ్చుకుంటా వచ్చిన ఈ సుధాకర్. నేను సన్నకారు రైతును కమ్ముకుంటా బిడ్డను. గత 30 సంవత్సరాల నుంచి కెనాల్ ఎత్తుతుంది. ప్రతి సంవత్సరం 30 గుంటల భూమి వర్షాకాలం పంట గింత రాకుండా పెట్టిన పెట్టుబడి రాకుండా అన్ని మొత్తం మునిగి ఖరాబ్ అయ్యి అన్ని ప్రతి సంవత్సరం ఫోటోలతో సాగున్నాయి. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా రిప్లై చేస్తాను వాళ్ళకు ఎస్ఆర్ఎస్పీలకు. ఇప్పుడు పట్టించుకున్న డాకా లేదు. వస్తారు పోతారు, ఇక వాళ్ళ వేలో వాళ్ళు పోతారు. వచ్చిడికి వచ్చి చూసిపోయి అయ్యా ఇది ఇట్లుంటుంది మట్టి తీస్తాము అని ఇప్పటి వరకు మొత్తం ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆ యూటీ కాడికి మొత్తం కూడింది. మొత్తం కొడుకున్నారు. వాళ్ళ మీద యాక్షన్ లేదు, భూమి తీసుకున్న వాళ్ళ యాక్షన్ లేదు. ఇప్పటి వాళ్ళకి హద్దు లెక్కనే కూడా తెలియదు. మరి వాళ్ళతో వీళ్ళు ఏ పద్ధతిలో మెదులుతారో నాకు అర్థమవుతలేదు. వాళ్ళు ఏ పద్ధతిలో చెప్తారో. కానీ నా భూమి అయితే ఎక్కడి తీసుకొచ్చిన వాటర్ తీసుకొచ్చిన మొత్తం వాటర్ తీసుకొచ్చి 10 ఎకరాల భూమి వచ్చి నా వాటర్ మొత్తం మునిగి 30 గుంటలు నా అబ్బాయి సంపాదించి నాకు ఇచ్చిన భూమి ఇట్లా మునిగినాక రైతు ఏ పద్ధతిలో బతకాలి, ఏ పద్ధతిలో మేము చేసుకొని బతకాలి. మరి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు రేపు న్యాయం చేస్తారో చేయరో మీకు విన్నవించుకుంటున్నారు. ఈ మట్టి ఏ గారు డి గారు సి గారు వచ్చి చూస్తారు. ఇప్పటి కంప కానీ చెట్లు కానీ షామ కానీ ఈ ఉన్న రైతులు కూడా అలానే చేస్తారు. ఇప్పటి పట్టించుకున్న డాకాలు లేవు. ఎన్నోసార్లు చెప్పినాము. దాన్ని ఇప్పటివరకైనా మేలుకొని వాళ్ళు అధికారులు ఇమీడియట్లీ దీన్ని సాఫ్ చేసి మా వాటర్ను చక్కగా తీసుకుపోయి ఆ యూటి కాడ పడగొడితే బాగుంటుంది. మాకు ఇంత మేలు చేసినట్టు అవుతారు. మరి వాళ్ళు ఏం చెప్తారో ఇంకతో మేము మీ ద్వారా విన్నవించుకుంటాం.